జ్యోతిశాస్త్రీయత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మే 8 నుండి మే 14, 2026 ఈ వారం అంతా కూడా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బ్యాలెన్స్, డిసిషన్స్, డెస్టినీ ఇదే మీకు కనబడుతుంది. 3 కీలక పాత్ర పోషించబోతున్నాయి. శుక్రుడు మీ అధిపతి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు. గురు ఆశీర్వాదంగా ఉన్నాడు మీకు అద్భుతంగా. శని కొంత పరీక్షిస్తున్న లైఫ్ బ్యాలెన్స్ చేయగలిగితే రిజల్ట్ మీ వైపే ఉంటుంది. ఈ వారం అంతా కూడా ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఉద్యోగంలో, వ్యాపారంలో అన్నింటిలోనూ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. జాబ్లో చేంజ్ లేదా రోల్ షిఫ్ట్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. కొంత ఇన్స్టేబిలిటీ అనిపించినా ఎండ్ ఆఫ్ ద వీక్ మీరు మళ్ళీ సక్సెస్ అయిపోతారు. ఒకటి పోతే మరింత మంచి దారి తెరుచుకుంటుంది అనే అవకాశం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదో నాకు లే ఆఫ్ అయిపోతుంది, లే ఆఫ్ అయిపోయాని అని బాధపడక్కర్లేదు. వెంటనే సెకండరీ ఓపెనింగ్ స్టార్ట్. ఇంకా ఇన్కమ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కూడా వచ్చొచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ముఖ్యం కూడా చెప్తుంది. కుటుంబ విషయంలో, రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ గో కంట్రోల్ చేయండి. అందులో ఈ తీసేసేయండి. జస్ట్ గో. కుటుంబంతో టుగెదర్ అవ్వండి, సంతోషంగా ఉండండి. రాజకీయంలో మీ మాటకు ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ కాన్స్టెన్సీ అవసరం బాగా. వ్యవసాయంలో మోడరేట్ రిజల్ట్ వస్తుంది. ఏమైనా చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోండి. కావలసిన వనరులంతా సిద్ధంగా చేసుకోండి. కోర్టు కేసులు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సడన్ లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ షేర్ మార్కెట్లో, జాగ్రత్త. హై రిస్క్ మాత్రం వద్దు షేర్ మార్కెట్లో. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి. డిస్టెన్స్ చదువు చేసే వాళ్ళకి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఫోకస్ పెడితే మంచి రిజల్ట్ వస్తుంది విద్యార్థులారా. ఇంకా ఆరోగ్యం పట్ల కొంచెం మీరు జనరల్ చెకప్ ఒకటి చేసుకోండి. ఏదైనా శస్త్రచికిత్స లాంటిది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా పరిహారం అనేటప్పటికీ అమ్మవారిని ప్రార్థన చేయాలి. తెల్ల పూలు సమర్పించాలి. పేదలకు అన్నదానం లాంటిది చేయాలి. ఓం శుక్రాయ నమః లేదా ఓం శ్రీమాత్రే నమః అనే ఒక మంత్రాన్ని చెప్పండి. ఇది ఒక్కటి మీకు మంచి జరుగుతుంది. తప్పు నిర్ణయం కాదు, ఆలస్యం చేసిన నిర్ణయం కూడా ప్రమాదమే. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.